హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెస్ట్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ క్లాస్లో మనం పైథాన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్విజెస్ మనం చూడబోతున్నాము. సో దీంట్లో మనకి నేను ఫస్ట్ ఒక క్విజ్ చూపిస్తాను. సో ఈ క్విజ్ చూపించబోతున్నాను. ఫస్ట్ క్విజ్ అనేది ఇది చూడండి. సో దీనిలో మనకి ఆ, ఈ క్విజ్ ఆన్సర్ అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? సో ఈ క్విజ్కి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో రివీల్ చేయబోతున్నాను. ఓకేనా? సో మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్ లేదా మీరు కమెంట్ చేసినటువంటి ఆన్సర్ కరెక్టా లేదనేది మీకు నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసి మన అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే. సో అదేవిధంగా నేను ఈ క్విజ్ కాకుండా ఇంకో రెండు క్విజెస్ మీకు చూపించబోతున్నాను. ఆ రెండు క్విజెస్ సంబంధించినటువంటి ఆన్సర్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఈ క్విజ్ చూడండి. ఫస్ట్ ఈ క్విజ్ అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x=8, y=2, x=x+6, y=y+6. సో ఈ క్విజ్ లో మీరు కొంచెం లాజిక్ ని అండర్స్టాండ్ చేసుకుంటే గానీ మీరు ఈజీగా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలరు. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎర్రర్ ఉంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి వై, సి వచ్చేసరికి 8 అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 6 అని ఇచ్చారు. వీటిలో ఏదో కరెక్ట్ ఆన్సర్ మీరు గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకేనా? సో ఓకే, మనం నెక్స్ట్ క్విజ్ కి వెళ్ళిపోతాము. ఈ ఈ క్విజ్ అనేది మీకు ఓపెన్ క్విజ్ కాబట్టి, ఓపెన్ క్వశ్చన్ కాబట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్ మీకు చెప్పబోతున్నాను. సో ఈ క్విజ్ సంబంధించినటువంటి ఆన్సర్ మీకు చెప్పబోతున్నాను. అదేవిధంగా విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ, ఆ, ఏంటి ఆన్సర్, ఎలా వచ్చిన ఆన్సర్ అనేది కూడా మీకు క్లియర్ కరెక్ట్గా తెలియజేయబోతున్నాను. సో ఆ, ఈ క్విజ్ ని మనం ప్రాక్టికల్ గా చేసి చూడాలంటే మనం విఎస్ కోడ్ కి వెళ్ళిపోవాలి. నేను ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఎడిటర్ ఏంటంటే కోడ్ ఎడిటింగ్ వచ్చేసరికి విఎస్ కోడ్ యూజ్ చేస్తుంటాను. ఈ విఎస్ కోడ్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదే విధంగా ఎలా యూజ్ చేయాలని మీకు తెలియాలంటే ఆ, కింద కమెంట్ ఐ మీన్ డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ని ఫాలో అవటం ద్వారా విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవచ్చు విండోస్లో, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి మీకు డీటెయిల్గా ఉంటుంది. సో ఆ దానికి ఆ క్లాస్ లేదా ఆ వీడియోని మీరు ఫాలో అయితే మీరు ఈజీగా విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ అండర్స్టాండింగ్ దిస్ ఐఎమ్ going to open VS Code. So in VS Code, I am going to write the problem first, or quiz, you can say. X equal to what he had given, 1. So in double quotes, he has given 1. Okay. And Y equal to, in double quotes, he had given 2. So I mean తెలుగులో చెప్పాలి కదా. సో ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు, వై ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. అది డబల్ కోడ్స్లో. ఓకేనా? సో ఇక్కడ మీరు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబల్ కోడ్స్లో ఏదైతే ఇస్తారో ఆ అదన్నీ కూడా ఒక క్యారెక్టర్ లాగా గుర్తుంచుకుంటుంది అనమాట. అంటే లైక్ ఏబిసిడి అనేది క్యారెక్టర్స్, నాట్ నెంబర్స్ కాదు కదా. 1 2 3 అనేది నెంబర్స్, ఏబిసిడి అనేది క్యారెక్టర్స్. సో ఇక్కడ మీరు డబల్ కోడ్స్లో ఏదైతే ఇస్తారో ఆ దాన్ని కేవలం ఒక స్ట్రింగ్ లాగా మాత్రమే కన్సిడర్ చేస్తుంది అనమాట. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్ లైక్ లెటర్స్, అంటే ఏబిసిడి స్మాల్ అవి స్మాల్ ఏ టు జెడ్ కావచ్చు, క్యాపిటల్ ఏ టు జెడ్ కావచ్చు, 1 2 3 కావచ్చు. ఇక్కడ 1 2 3 ఇచ్చినా సరే అవి క్యారెక్టర్స్ లోనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జెడ్, జెడ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, x+y కదా. సో జెడ్ ఈక్వల్ టు x+y.
అదేవిధంగా x ఈక్వల్ టు z+y, స్మాల్ z. ఓకే, z+y. సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత? ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ 1 2 కదా, ఇవి రెండు స్ట్రింగ్స్ లా కన్సిడర్ చేస్తాయి కాబట్టి ఇక్కడ 1 x+1 2 y+2 1 1 అండ్ 2 1+2 మీన్స్ ప్లస్ అంటే ఎడిషన్ కాదు ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి యాక్చువల్గా 1 2 అనేది రావాలి. సో ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను. ఆన్సర్ అనేది 1 2. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎక్స్లో z+y అన్నాడు. సో ఇక్కడ z+y. z+y అంటే z వాల్యూ ఎంత? వెయిట్ ఫర్ ఎ సెకండ్, గివ్ మీ సెకండ్. సో సో హియర్ సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు z+y. జెడ్ వాల్యూ ఎంత ఇక్కడ? 1 2 కదా, 1 2 అండ్ ప్లస్ వై అన్నాడు. వై ఈక్వల్ టు ఎంత? 2. సో 2 ఇక్కడ. ఓకే, 1 2 2. సో ఇక్కడ ఆబ్వియస్ గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 1 2 2. సో ఫస్ట్ నేను ప్రింట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అని అతను అడిగాడు. ఫస్ట్ మనం ప్రింట్ ఆఫ్ జెడ్ వాల్యూ చూద్దాం. దెన్ హిట్ ఎంటర్. ఐఎమ్ గోయింగ్ టు రన్ ద ప్రోగ్రామ్. సో జెడ్ వాల్యూ ఈక్వల్ టు మనం అనుకున్నట్లుగానే 1 2 వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్ వాల్యూ సరికి 1 2 2. సో ఇక్కడ చూడండి 1 2 2 ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ జెడ్ వాల్యూ 1 2 అండ్ వై వాల్యూ 1 2 2. సో ఆన్సర్ ఏంటి? 1 2 2 అంటే సి విల్ బి ద ఆన్సర్. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నార్మల్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, డబుల్ కోట్స్ లో కాకుండా 1 2 నార్మల్ నెంబర్స్. ఇప్పుడు అవుట్పుట్స్ వ్యారీ అయిపోతాయి. ఇప్పుడు నార్మల్ ఎడిషన్ జరుగుతుంది. సో ప్రింట్ ఆఫ్ జెడ్. ఇప్పుడు జెడ్ ఎంత వస్తుంది? 1+2 అంటే 3 రావాలి. ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నాను ప్రీవియస్ అవుట్పుట్ అనేది. సో ఇక్కడ 3 రావాలి కదా, సో 3. ఓకేనా? అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు z+y అన్నాడు. సో z+y అంటే 3+2 ఈక్వల్ టు 5 రావాలి. ఓకే, చూడండి అవుట్పుట్ ఎంత వస్తుందో. సో ఓకే 5 అలా అన్నమాట. డబుల్ కోట్స్ ఇస్తే స్ట్రింగ్స్, నార్మల్గా ఇస్తే నెంబర్స్. ఓకే, సో దీన్ని నేను ఇక్కడ మీకు రాయబోతున్నాను లైవ్ క్లాస్ నోట్స్లో. ఇది క్వశ్చన్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. సో ఎక్స్ప్లెనేషన్. ఓకే, జస్ట్ గివ్ మీ సెకండ్. సో హియర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎన్, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎక్స్ ఈజ్ అసైన్ ద స్ట్రింగ్. ఎక్స్ ఈజ్ అసైన్ ద స్ట్రింగ్.
అండ్ ఫర్ సేమ్ వై కూడా వై కూడా స్ట్రింగే కదా, టూ కూడా డబుల్ కోట్స్ లోనే ఇచ్చాడు కాబట్టి వై కూడా స్ట్రింగే. వై ఈజ్ అసైన్ ద స్ట్రింగ్. ఓకే. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాడు. సో ప్లస్ ఈజ్ ద స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఆపరేటర్. ఇక్కడ ఎడిషన్ చేయదు ప్లస్ అనేది. సో హియర్ ప్లస్ ఈజ్ ద స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఆపరేటర్. ఓకే. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ ఐ మీన్ ఎక్స్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ వై అన్నాడు. ఓకే. సారీ. నౌ జెడ్ ఈజ్ 1 2 and y is 2. So 1 2 ఉన్నాయి కదా, ఈ 1 2 1 2 ప్లస్ 2. ఓకే. మరి ఇక్కడ రాసేద్దాం. బికమ్స్ 1 2 2. ఓకే. ఇదే మన ఆన్సర్. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ప్రింట్ అవుతుంది వాల్యూ? సారీ, 1 2 2. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, రైట్? ఓకే, సి విల్ బి ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇది ఫస్ట్ క్విజ్. ఓకేనా? Now go to the second quiz. So ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ఆపరేటర్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ టూ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ పైథాన్. ఇచ్చిన వాల్యూస్ నాట్ ఈక్వల్ అయితే ఎలాంటి ఆపరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్. సో చూడండి క్వశ్చన్. సో దీనికి డిఫరెంట్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీనిలో ఏదో మనకి కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎలా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆపరేటర్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? తర్వాత ఆపరేటర్ యొక్క ఆ, అసలు ఆపరేటర్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనకి దీనిలో తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వాట్ ఈజ్ అన్ ఆపరేటర్ క్వశ్చన్ ఈజ్.
ఆపరేటర్ 1 మినిట్ ఇక్కడ వచ్చినాయి తీసుకున్నాను. ఈజ్ యూజ్డ్ టు కంపేర్ టు వాల్యూస్. ఓకేనా? సో కంపారేటర్ అనేది ఆపరేటర్ అనేది వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఫస్ట్ మనకు దానిలో వచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ. ఏ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు? ఇలా ఇచ్చాడు. ఇది 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 వ్యాలిడ్ అంటే కాదు, ఇది ఒక ఇన్వాలిడ్. ఓకే. సో ఇది ఒక ఇట్స్ నాట్ ఏ రియల్ ఆపరేటర్ అనమాట. సో ఇది ఒక రియల్ ఆపరేటర్ అనేది కాదు, ఇది ఒక ఇన్వాలిడ్ ఆపరేటర్. ఓకే. నెక్స్ట్. సో అదే విధంగా ఈ ఇన్వా ఇన్వాలిడ్ ఆపరేటర్ అనేది ఏ లాంగ్వేజ్ లోనూ లేదు. ఓకేనా? సో ఒక్క పైథాన్ లోనే కాదు, ఎలాంటి లాంగ్వేజ్ లోను కూడా ఇది యూజ్ చేయట్లేదు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఆపరేటర్, ఇట్స్ ఎన్ ఇన్వాలిడ్. అండ్ సెకండ్ థింగ్, బి ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు మనకి? బి ఆఫ్ బి అనేది నాట్ ఈక్వల్ టు ఇచ్చాడు. సో దీన్ని నేమ్ వచ్చేసరికి నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఓకే. సో అసలు నాట్ ఈక్వల్ మన క్వశ్చన్ కూడా అడిగింది అదే కదా, విచ్ ఈస్ ద నాట్ ఈక్వల్ ఇన్ పైథాన్, విచ్ టూ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ పైథాన్. సో ఇదే మన క్వశ్చన్ కి ఆన్సర్. ఓకే, ఇది ఒక నాట్ ఈక్వల్ కాబట్టి ఇదే మన క్వశ్చన్ కి ఆన్సర్. ఓకే. సో ఇంకా రిమైనింగ్ మనకి ఏమి ఇచ్చాడు? సి ఆప్షన్ వచ్చేసరికి సో ఇక్కడ ఎలాంటి ఇది మనం యాక్చువల్గా దీనిలో యూజ్ చేయము. పైథాన్లో ఇది వచ్చేసరికి ఆ, ఇలాంటి ఆపరేటర్స్ని మనం జావా స్క్రిప్ట్లో యూజ్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ ఈక్వల్ టు ఎలా అని ఇచ్చాడు? సో ఇది స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్. కానీ ఇది అనేది జేఎస్లో అంటే జావా స్క్రిప్ట్లో మాత్రం యూజ్ అవుతుంది, నాట్ ఇన్ పైథాన్. ఓకే. సో ఇక్కడ ఫైనల్గా దీని అవుట్పుట్ వచ్చేసరికి ఇన్వాలిడ్. ఓకే. నెక్స్ట్ డి. డి ఎంత ఇచ్చాడు? డి వచ్చేసరికి లెస్ దాన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఇంతే కదా, దీనిలో లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇచ్చాడు. సో ఇదేంటంటే ఇంతకు ముందు యూజ్ చేసేటి వాళ్ళు ఇప్పుడు యూజ్ చేయట్లేదు, వరల్డ్ ఇన్ నాట్ ఈక్వల్. వరల్డ్ నాట్ ఈక్వల్ ఇది. అంతకుముందు నాట్ ఈక్వల్ టు కి ఇది యూజ్ చేసేవాళ్ళు. బట్ హియర్ నౌ ఇట్స్ నాట్, దే ఆర్ నాట్ యూజింగ్ లైక్ దిస్. ఓకే. సో మరి ఇది ఎప్పుడు యూజ్ చేశారంటే యూజ్డ్ ఇన్ పైథాన్ 2. పైథాన్ ఇప్పుడు ప్రజెంట్ వర్షన్ వచ్చేసరికి 3.1, 3 లైక్ దట్ అలా ఉంది కదా. సో ఒకసారి చూద్దాము ఆ, ఎంత ఉందనేది ప్రజెంట్ వర్షన్. సో అది చూడటానికైనా డౌన్లోడ్ చేసుకోవడానికైనా పైథాన్ని, ఆ పైథాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆల్రెడీ వీడియో చేసి ఇచ్చాను మీకు. ఆ, దాని అందుకోసం ఆ, మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోని వాచ్ చేయండి, మీకు ఎలా డౌన్లోడ్ చేయాలనేది అర్థమవుతుంది. సో దీని మీద మనం ఇప్పుడు క్లిక్ చేస్తే మన ప్రజెంట్ వర్షన్ అనేది
తెలిసిపోతుంది. సో డౌన్లోడ్ పైథాన్. సో ఇక్కడ 3.1 3.5 ఇది ప్రజెంట్ వెర్షన్. ఓకేనా. ఈ ప్రజెంట్ వెర్షన్లో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ సింబల్ని యూజ్ చేయము. ఓకే. యూజ్డ్ ఇన్ పైథాన్ 2. కానీ ఇప్పుడు మనం యూజ్ చేసి పైథాన్ 3. పైథాన్ 2 నాట్ వ్యాలిడ్ ఇన్ పైథాన్ 3+. అంటే 3+ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది వ్యాలిడ్ అవ్వదు. పైథాన్ 2 వరకు ఉన్న వెర్షన్స్లో అయితే ఇది వ్యాలిడ్. ఓకే. సో ఇది ఆ, మన క్లాస్లో ఇవ్వడం మనం తీసుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరే క్విజ్ చూపించాను ఫస్ట్. సో దీనికన్నా ముందుసరికి మనం ఈ క్విజ్ మీద వర్క్ చేసాము. సో దీనిలో ఫస్ట్ వచ్చేసరికి 1 2. సో ఇక్కడ స్ట్రింగ్స్ కాబట్టి ఇచ్చినవి 1 2 అనేది యాస్టీస్కి ప్రింట్ అవుతాయి. 1+2 ప్రింట్ అవ్వకుండా 1 2 అనేది యాస్టీస్కి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ జెడ్ వాల్యూ వచ్చేసరికి 1 1 2. అండ్ అదే విధంగా ఎక్స్ వాల్యూ వచ్చేసరికి Z+5 అంటే 1 2 + 2. సో 1 2 2. సో సి విల్ బి ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాము. వాట్ ఈస్ అన్ ఆపరేటర్ యూజ్ టు చెక్ ఇఫ్ టూ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ పైథాన్. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టుకి వచ్చేసరికి బి కదా. సో బి అనేది ఆప్షన్. సో ఆప్షన్ బి అనేది మీకు కిందకే చెప్పాను కాబట్టి సో ఫైనల్ ఆన్సర్ కూడా ఇక్కడ రాస్తాను మీకు క్లారిటీ కోసం. ఆన్సర్ ఈజ్ బి. స్మాల్ బి కదా అది. బి దట్ ఈస్ దిస్ నాట్ ఈక్వల్ టు. ఓకే. ఓకే. సో ఇది ఈ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ అదే విధంగా మీకు ఫైనల్గా ఇంకో క్వశ్చన్ ఇచ్చాను. అది మీకు దీని యొక్క ఆన్సర్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. సో ఏమో ఏమి ఉంటుంది జస్ట్ థింక్ చేయండి. ఆ, కాకపోతే చాలా మంది ఈవెన్ డెవలపర్స్ కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆన్సర్ చేయడానికి. సో కింద మీకు ఏదైతే అనిపిస్తుందో ఆన్సర్ ఆ ఆన్సర్ అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మన సొల్యూషన్ నేను సొల్యూషన్ చూపిస్తాను. ఓకేనా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.